చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆపరేషన్ సింధూర్ పేరులోనే అద్భుతం ఉంది, పేరులోనే వాడి వేడి ఉంది. ఆ పేరు సెలెక్ట్ చేసిన నరేంద్ర మోదీ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వడత ఊపులకు చింతకాలు రాలతాయా అన్నట్టు పాకిస్తాన్ని వణికిస్తున్న, చెమటలు పట్టిస్తున్న భారత సైన్యానికి కృతజ్ఞతతో ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు వస్తే భారతదేశం బలం ఎంత, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, పాకిస్తాన్కి అండగా ఉన్న ఆ దేశాల పరిస్థితి ఏంటి, వారు స్టార్ట్ అయితే భారతదేశం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ఆ దేశాలని తుదిముట్టించగలదా లాంటి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి లోతైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. భారతదేశం పాకిస్తాన్తో వార్, దీని మీద మీ విశ్లేషణ. మొదలుగా భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాల్ని అభినందిస్తూ, భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ, ఈ ఆపరేషన్ సింధూర్ కానీ ఇప్పుడు డైలీ జరుగుతున్న అటాక్స్కి ఏ విధంగా సక్సెస్ఫుల్గా చేస్తున్నారన్న విషయాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే, ఇది చాలా సెన్సిబుల్ సబ్జెక్ట్ కాబట్టి వీడియో చూస్తున్న వీక్షకులకి నా సూచన ఏంటంటే, దయచేసి భారతదేశాన్ని, సైన్యాన్ని విమర్శించే ప్రయత్నం చేయకండి. నంబర్ 1. నంబర్ 2, రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. చాలా రూమర్స్ ఏది నిజమో తెలియకుండా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. దాన్ని కొంత అలర్ట్గా ఉండండి. ఖచ్చితమైన సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి. రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు, ఇది సెన్సిబుల్ అంశం కాబట్టి అని ఒక డిస్క్లైమర్ చెప్తూ, ఇప్పుడు భారతదేశం పాక్ యుద్ధం గురించి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న సందర్భం. భారత్తో తలపడితే పాకిస్తాన్ ప్రపంచ పటంలోనే స్థానం లేకుండా పోతుంది అని దానికి తెలుసు, దాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. ఈ మాట అన్నందుకు నేను జస్టిఫికేషన్ చెప్తాను. పాకిస్తాన్ అనేది ఆర్థికంగా చిన్న భిన్నం అయిపోయిన దేశం ఆల్రెడీ. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, వాళ్ళకు వచ్చే ఇన్కంలో 66% అప్పులకే, పేమెంట్కి సరిపోతూ ఉంది. నంబర్ 1. ఆర్థికంగా తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సందర్భం. ఎవ్రీ టైమ్ దే ఆర్ టేకింగ్ బారోయింగ్ మనీ ఫ్రమ్ IMF. సో నిన్న కూడా IMF వాళ్ళని అర్థిస్తే వాళ్ళు $1 బిలియన్ అనౌన్స్ చేశారు. అది ఒక దురదృష్టకరమైన అంశం. భారతదేశం ఆల్రెడీ వద్దని చెప్పింది IMF వాళ్ళకి, కానీ నిర్ణయం తీసుకున్నా. ఓకే, అది సపరేట్ సబ్జెక్ట్, మనం దాని గురించి ఎక్కువ ఏమీ విమర్శించడం లేదు. కానీ ఇప్పుడు భారతదేశంతో పాకిస్తాన్ పెట్టుకున్నప్పుడు అసలే ఆర్థిక వ్యవస్థ లేకుండా ఇబ్బంది పడుతున్న పాకిస్తాను ఏ విధంగా భారతదేశాన్ని ఫేస్ చేయగలదు అనేది ఇప్పుడు అర్థం కాక తలపట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఎంత చిన్న భిన్నం అయిపోయిందంటే, పాకిస్తాన్లో 1 కేజీ రైస్ 338 రూపీస్. అంత అధ్వానంగా ద్రవ్యోల్బలం ఉంది అక్కడ. 1 కేజీ చికెను ఈ యుద్ధం రాకముందు 850 రూపీస్. ఇప్పుడు ఈ 1 వీక్ నుంచి 1 కేజీ చికెన్ అక్కడ 1100 రూపీస్. అంటే రంజాన్ మాసం కాబట్టి కొద్ది కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా వాళ్ళు ఎక్కువగా తినే గోధుమ పిండి అట కేజీ 830 రూపీస్. ఎగ్స్ చూసినట్టయితే 1 డజన్ ఎగ్స్ 360 రూపీస్. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇండియన్ రూపీ 1 రూపీ పాకిస్తాన్లో 3.5 రూపీస్. అంటే ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నా అంటే, పాకిస్తాన్ అనేది ఆర్థికంగా వ్యవస్థ చిన్నాభిన్నమైపోయిన దేశం అని చెప్పడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అయినప్పటికీ భారతదేశం రక్షణ రంగానికి భారతదేశం కేటాయించిన ఇప్పుడు ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశం రక్షణ అవసరాల కోసం 6.8 lakh crores బడ్జెట్ అలొకేషన్ జరిగింది. అంటే ఇది ఇండియన్ జీడిపిలో 1.9%. మరి పాకిస్తాన్ వాళ్ళ విషయం చూసినప్పుడు వాళ్ళు రక్షణ బడ్జెట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 68,000 crores మాత్రమే. అంటే వాళ్ళ జీడిపిలో అది 1.7%. ఈ విధంగా మనం ఈ 2 రాష్ట్రాల బడ్జెట్ అలొకేషన్ ఫర్ రక్షణ రంగం చూసినప్పుడు భారతదేశంతో తట్టుకునే శక్తి పాకిస్తాన్కి లేనే లేదు అని క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. అయినప్పటికీ భారతదేశంలో ఇన్ అడిషన్ టు ద ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా వెన్ కంపేర్ విత్ పాకిస్తాన్, దీంతో పాటుగా రక్షణ రంగంలో భారతదేశానికి ఉన్న బలగం
ఏంటి, పాకిస్తాన్కి ఉన్న బలహీనత ఏంది అనే విషయాన్ని మనం కంపేర్ చేసినప్పుడు ఏ కోణంలో ఏ యాంగిల్లో కూడా భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి పాకిస్తాన్కి లేదు అనేది తేడా తెల్లంగా అర్థమవుతుంది. ఇవాళ రేపో ఇప్పటికే ఏం చేయాలో అర్థం కాని తలలో పట్టుకున్న పరిస్థితి, ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారే ఆ పరిస్థితికి వచ్చింది. అయితే దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరనేది అది వేరే విషయం. మనం ఒకసారి చూసినట్టయితే అర్జున్ T-19 ట్యాంకర్స్ ఉన్నాయి, యుద్ధ ట్యాంకర్స్. ఇండియాలో 4614 ఉన్నాయి, పాకిస్తాన్లో 3742 ఉన్నాయి. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 సెగ్మెంట్స్, త్రివిధ దళాలు. కాబట్టి ఆర్మీకి సంబంధించి మనం బలం చూసినట్టయితే ట్యాంక్ స్ట్రెంత్స్ 4201 ఇండియా, పాకిస్తాన్కి వచ్చేసరికి 2627, అంటే 50% ట్యాంక్ స్ట్రెంత్లోనే పాకిస్తాన్ ఇండియా సగమే ఉంది. అదేవిధంగా ఆర్మ్డ్ వెహికల్స్ ఇండియాలో 1,48,594, పాకిస్తాన్లో 17,516. అదేవిధంగా టౌడ్ ఆర్టిలరీ అంటారు, ఇండియాలో 3,975 ఉంటే పాకిస్తాన్లో 2,629. ఎక్కడ కూడా ఆర్మీ స్ట్రెంత్ వెహికల్స్ విషయంలో పాకిస్తాన్ ఇండియాతో సరి సమానంగా లేదు, 50% ఉంది. అదేవిధంగా మనం ఈ యాక్టివ్ పర్సనల్ చూద్దాం, యుద్ధ సైనికులు యాక్టివ్ పర్సనల్ చూసినప్పుడు ఇండియాలో 14.6 lakh ఉన్నారు, అదే పాకిస్తాన్లో 6.5 lakh ఉన్నారు. మరి రిజర్వ్డ్ పర్సనల్, రిజర్వ్డ్ ఫోర్స్ ఉంటుంది మనకి, మన ఇండియాలో 11.6 lakhs ఉన్నారు, అదే రిజర్వ్డ్ పర్సనల్ 5.5 lakh ఉన్నారు పాకిస్తాన్లో. మరి పారామిలిటరీ ఫోర్స్ ఉంది మనకి, వాళ్ళకి ఉంది. పారామిలిటరీ ఫోర్స్ ఇండియాలో 25.3 lakhs ఉన్నారు, పాకిస్తాన్కి వచ్చేసరికి 5 lakhs ఉన్నారు. అంటే ట్యాంక్స్ కెపాసిటీ ఎక్కడ పొంతన లేదు, మ్యాన్ పవర్ యుద్ధ సైనికులు ఎక్కడ భారతదేశంతో కంపేర్ చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఇంకా మరీ ముఖ్యంగా ఈరోజు ఎక్కువగా వినిపిస్తూ ఉంది, వాళ్ళు డ్రోన్స్ ఎక్కువగా వాడుతూ ఉన్నారు, దాన్ని మనం భారతదేశంలో ల్యాండ్ కాకుండా విధ్వంసం చేస్తున్నాం, అది S-400 అనే ప్రస్తావన వస్తూ ఉంది. సరే, దాని గురించి మాట్లాడదాం. ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్కి వచ్చేసరికి టోటల్ ఎయిర్ క్రాఫ్ట్స్ మన ఇండియాలో 2,229 ఉన్నాయి, అదే పాకిస్తాన్లో 1,399 ఉన్నాయి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 513 ఉన్నాయి ఇండియాలో, పాకిస్తాన్లో 328 ఉన్నాయి. అదేవిధంగా అటాక్ హెలికాప్టర్స్ ఉంటాయి, ఇండియాలో 80 ఉన్నాయి, పాకిస్తాన్లో 57 ఉన్నాయి. హెలికాప్టర్స్ 899 ఇండియాలో ఉంటే పాకిస్తాన్లో 373 మాత్రమే ఉన్నాయి. స్పెషల్ మిసైల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాలో 74 ఉంటే పాకిస్తాన్లో 27 మాత్రమే ఉన్నాయి. తర్వాత ఏరియల్ ట్యాంకర్స్ ఇండియాలో 6 ఉంటే పాకిస్తాన్లో 4 ఉన్నాయి. ఇది ఎయిర్ ఫోర్స్ బలగంలో కూడా పాకిస్తాన్ ఎక్కడ దరిదాపులో ఇండియాకి లేదు. మరి నేవల్ ఫోర్స్ విషయం కూడా మనం ఒకసారి చూసినట్టయితే ఫ్లీట్ స్ట్రెంత్ ఇండియాలో 293 ఉంటే పాకిస్తాన్లో 121 ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇండియాలో 2 ఉంటే పాకిస్తాన్లో అసలు లేదు, 0. డెస్ట్రాయర్స్ ఇండియాలో 13 ఉన్నాయి, పాకిస్తాన్లో అసలు లేవు. ఫ్రిగేట్స్ ఇండియాలో 14 ఉన్నాయి, పాకిస్తాన్ 9 ఉంది. కార్వెటర్స్ ఇండియాలో 18 ఉంటే పాకిస్తాన్లో 9 ఉన్నాయి. ఇంత డిఫరెన్స్ ఎయిర్ ఫోర్స్, నేవల్, ఆర్మీలో డిఫరెన్స్ ఉంది, అంటే ఎక్కడ పొంతన లేదు. మ్యాన్ పవర్ సైనికుల్లో కూడా ఎక్కడ మన సరి సమానంగా లేదు. ఓవరాల్గా ఇండియాతో పోల్చుకుంటే పాకిస్తాన్లో 30% ఆఫ్ ఇదే ఉంది. అయినప్పటికీ హౌఎవర్ ఇక్కడ ఒకే ఒక ఇబ్బందికరమైన అంశం ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్లో పాకిస్తాన్కి ఎన్ని ఉన్నాయో ఇండియాకి అన్నీ ఉన్నాయి. వాళ్ళ ధైర్యం, వాళ్ళకి హోప్ ఈ న్యూక్లియర్ వెపన్స్ మీద మనకి వాళ్ళకి ఈక్వల్గా ఉన్నాయి. అదొక్కటే కొద్దిగా ఇబ్బందికరమైన అంశం. ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది, భారతదేశంలో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నప్పటికీ మన కండిషన్, మన ఫిలాసఫీ, మన ప్రిన్సిపల్, మన రూలు, మన సిస్టమ్ ఏంటంటే వీ కెనాట్ యూజ్ ఇట్ ఫస్ట్ మనం యూజ్ చేయకూడదని మనం పెట్టుకున్నాం. ఎందుకంటే ఇండియా శాంతి కాముక దేశం కాబట్టి మనంతట మనం ఫస్ట్ టైంగా ఈ వెపన్స్ యూజ్ చేయం, న్యూక్లియర్ వెపన్స్. ఎవడన్నా యూజ్ చేస్తే దానికి రిటాలియేషన్గా మాత్రమే ఇచ్చేస్తాం. పాకిస్తాన్కి అది లేదు ప్రిన్సిపల్, కాబట్టి అదొక ధైర్యం ఉండి ఉండవచ్చు. అయితే ఇప్పుడు నేను ప్రస్తావించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా నేను తీసుకున్న సోర్స్ ఏంటంటే గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ఆధారంగా నేను తీసుకున్న డేటా. అయినప్పటికీ ఇప్పుడు మనం ఇంకొక అంశం ఇక్కడ గమనించాలి, ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయట్లేదు, ఉగ్రవాదంతో యుద్ధం చేస్తుంది. ఉగ్రవాదులు లేకుండా చేయాలంటే ఉగ్రవాద స్థావరాలు లేకుండా చేయాలి. ఇండియా చేస్తున్న పని అది నంబర్ 1. నంబర్ 2, ఇండియా అంతటా ఇండియా యుద్ధానికి ఎస్కలేట్ చేయట్లా,
పాకిస్తాన్ చేస్తున్న దానికి ప్రతిచర్యగా మాత్రమే చేస్తూ ఉంది. మూడో అంశం, ఇది యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఏప్రిల్ 2025లో రెజల్యూషన్ తీసుకున్నారు. భారతదేశంలో జరిగిన ఈ ఉగ్రవాద చర్యని ఖండిస్తూనే ఎస్కలేషన్ చేయొద్దు అని తీసుకున్నారు. కాబట్టి ఆ నిబంధన యునైటెడ్ నేషన్ రెజల్యూషన్ కట్టుబడి మాత్రమే ఇండియా యుద్ధం చేస్తుంది. ఇంకొకటి నేనేమంటానంటే, ఇట్స్ ఏ ప్రపోర్షనేట్ మెజర్డ్ రెస్పాన్సిబుల్ నాన్ ఎస్కలేటింగ్ అటాక్ అంటాను నేను ఇప్పుడు మనం చేస్తున్న దాన్ని. సో ఆ విధంగా చూడవాలి తప్ప ఇండియా పాకిస్తాన్ యుద్ధంగా చూడవచ్చు కాదు, ఉగ్రవాదుల మీద యుద్ధం. ఇంకొక అంశం మనం ప్రస్తావనకు వచ్చినట్టయితే, పాకిస్తాను మనం పెట్టినంత అమౌంట్ పెట్టలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ ట్యాంకులు, ఈ మిసైల్స్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడితే కాస్ట్ మనం ఇన్వెస్ట్ చేసినంత కాస్ట్ అది చేయలేదు. ఎందుకంటే స్కాల్ప్ క్షిపణి అని ఉంది, ఒక్కొక్కటి 8.5 crore ఇండియా దగ్గర ఉన్న అసెట్. అది బ్రహ్మోస్ క్షిపణి ఇండియా దగ్గర ఉంది, ఒక్కొక్కటి 34 crores. హ్యూమర్ బ్రామ్ ఇండియాలో మన దగ్గర ఉంది, 70 lakhs ఒక్కొక్కటి. పినాకా రాకెట్ ఒక్కొక్కటి 70 lakhs. అయితే 150 mm షెల్ 33,000. పాకిస్తాన్ ఇవి ఎక్కువ వాడుతుంది, రేట్ తక్కువ కదా, అది కూడా సప్లైడ్ బై టర్కీ, అది రేట్ తక్కువ కాబట్టి ఎక్కువ వాడతారు. ఇంకొక అంశం మనం గమనించాల్సింది, టెర్రరిజం అనేది రీజనల్ ఇష్యూ కాదు, ఇట్స్ ఏ గ్లోబల్ కన్సర్న్డ్ ఇష్యూ. ఆ విధంగా ఇప్పుడు మనం చేస్తున్న పాకిస్తాన్ మన మీద చేస్తున్న అటాక్ని చూడవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే లష్కరే తోయిబా కానీ, జైషే మహమ్మద్ కానీ, ఈ ఉగ్రవాద సంస్థల స్థావరాలని మనం లేకుండా చేస్తున్నాం. మనం పాకిస్తాన్ని కానీ ఇతర దేశాలను కానీ కోరుకునేది ఏంటంటే ఉగ్రవాదులు ఉండకూడదు, ఉగ్రవాద స్థావరాలు ఉండకూడదు అని మాత్రమే మనం కోరుకుంటున్నాం. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే, ఇండియా భారత్ పాక్ మధ్యలో 4 యుద్ధాలు జరిగినాయి. 4 యుద్ధాల్లో ఒకసారి మనం రివ్యూ చేసినట్టయితే 1947-48 ఒకసారి పిఓకి ఎల్ఓసి మీద సందర్భంలో జరిగింది. 1965లో కాశ్మీర్ తనిష్కెంట్ అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు 1971 బంగ్లాదేశ్ విడిపోయింది, సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. అప్పుడు 1999 కార్గిల్ యుద్ధం జరిగింది, మనందరికి గుర్తుండే యుద్ధం అది, లాహోర్ డిక్లరేషన్ జరిగింది. అయితే ఈ 4 యుద్ధాల్లో కూడా భారతదేశమే విజయం సాధించిన విషయం పాకిస్తాన్కి, భారతదేశ ప్రజలకి అందరికీ తెలుసు. అయితే ఇంకొక అంశం ఏంటంటే, ఈ 4 యుద్ధాల్లో ఎంతోమంది ప్రాణాలు సోల్జర్స్ కోల్పోయారు. ఇప్పటివరకు మనకున్న డేటా ప్రకారం ఈ 4 యుద్ధాల్లో 8,700 సోల్జర్స్ని మనం కోల్పోయాం, ఇండియన్ సోల్జర్స్. ఎస్. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఇంటూ 3 times అంటే పాకిస్తాన్ వాళ్ళు కోల్పోయిన ఈ 4 యుద్ధాల్లో 30,000 మంది కోల్పోయారు సోల్జర్స్ని. అంటే యుద్ధం అనేది పాకిస్తాన్కి తీరని నష్టం, ఫైనాన్షియల్గా మాత్రమే కాకుండా దీని మీద కూడా దాని ప్రభావం ఉంటుంది అనే విషయం నేను చెప్తున్నా. దాన్ని తట్టుకోగలిగిన శక్తి పాకిస్తాన్ దగ్గర ఉండటం చాలా కష్టం. అందుకని ఇప్పుడైనా వాళ్ళు రియలైజేషన్ వచ్చి, లేదా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న దేశాలు అయితే ఉన్నాయో, బహుశా టర్కీ లేదా చైనా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడం, అమెరికా సహాయం కూడా వాళ్ళు ఇప్పుడు కోరుతున్నారు, ట్రంప్తో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. రెండోది ఏంటంటే, పాకిస్తాన్ సైన్యం కానీ సైన్య అధిపతులు కానీ పరారీలో ఉన్నారు, ఎటోళ్ళు అటుపోయారు. మూడోది, భారతదేశం ఇది రిటాలియేషన్కి వెళ్ళకముందు సింధు నదీ జలాలను బంద్ చేశారు. ఇది ఒక అద్భుతమైన చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింధు నది టోటల్ పొడవే 3,000 కిలోమీటర్లు ఉంటే భారతదేశంలో అది 1,100 కిలోమీటర్లే ప్రవహిస్తుంది, పాకిస్తాన్లో 2,000 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. పాకిస్తాన్ తాగు సాగు జీవనాడి సింధు జలాలు. సో దాన్ని బంద్ చేయటం అనేది ఒక వ్యూహాత్మకమైన భారతదేశం తీసుకున్న అభినందించదగ్గ విషయం. రెండోది, భారతదేశం ఎప్పటికప్పుడు మిగతా దేశాల ప్రతినిధులతో సమాచారాన్ని చెప్పి టేకింగ్ ఇన్ టు ద కాన్ఫిడెన్స్. మూడోది, భారత ప్రజలను కూడా ఎప్పటికీ అప్రమత్తం చేస్తున్న విషయం. అందులో భాగంగానే మాక్ డ్రిల్ అభ్యాస్ పేరుతో ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు, ప్రజల్లో ప్రిపేర్డ్నెస్ కల్పించడం కోసం. మూడో అంశం, అన్ని పార్టీలకు అతీతంగా భారతదేశ ప్రజలు ఇప్పుడు భారతదేశ ప్రభుత్వానికి, సైన్యానికి అండగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆలోచించినట్టయితే ముస్లిం పార్టీగా చెప్పబడుతున్న ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా దీంట్లో సపోర్ట్గా మాట్లాడారు. కాబట్టి ఎవరూ కూడా వేరే రకాల అపోహలకు పోకుండా, రూమర్స్ని నమ్మకుండా ఈ విషయంలో ఈ టైంలో మనం సైనికుల్ని అభినందించాలా, ప్రభుత్వ నిర్ణయాల్ని జాగ్రత్తగా సమర్థించాలా అని చెప్పి, యుద్ధం కనుక ఇంకా విగరస్గా ఒకవేళ చేయవలసిన పరిస్థితి వస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలోనే లేకుండా మాయమయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక అంశం నేనేమంటాను, లేదా కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే, ఈ పరిస్థితి ఇప్పటివరకు ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకే అంటారు. అసలు పిఓకే అంటే ఏంటి? భారతదేశంలో ఉన్న ఈ పర్టికులర్ ఏరియాని పాక్ కబ్జా పెట్టేసింది. ఆ కబ్జా పెట్టిన పిఓకేని కూడా ఇదే పనిగా
అటాక్ చేసి మనం భారతదేశం పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి బహుశా ఇది రైట్ టైంగా భావించవలసిన అవసరం ఉంది అని చెప్పి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇది రైట్ టైం సార్. ఇంతకుముందు మనం 4 విజయాలు సాధించాం, అప్పుడు ఎందుకు చేసుకోలేపారు? అప్పుడు రకరకాల రీజన్స్, కానీ ఇప్పుడున్న రీజన్ వేరు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేయటంలో భారతదేశానికి అన్ని ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి, అన్ని కంట్రీస్. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేయటం వల్ల మనం రిటాలియేషన్ చేయవలసి వస్తుంది. ఇది ఈ టైంలో ఇంకా ఇంత దూరం వచ్చాం కాబట్టి పీఓకేని మళ్ళీ పూర్తిగా స్వాధీనం చేసుకోవడం ఇది ఒక రైట్ టైము అని చెప్పి కొంత అభిప్రాయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంటే బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఉన్న ఇబ్బందుల్లో ఇంకొక ఇబ్బంది నేను చెప్దాం అనుకుని మర్చిపోయా. బలోచి వాళ్ళు కూడా అక్కడ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులు వ్యతిరేకిస్తున్నారు. తినటానికి తిండి లేని పరిస్థితికి దాపరిస్తుంది ఇంకా కొద్ది రోజుల్లో. సో ఈ పరిస్థితుల్లో కోరి ఎందుకు కయానికి కాలు దూకుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పుడు ఆందోళనలో పాకిస్తాన్ ఉంది. అంటే మన రాష్ట్ర రాజకీయాన్ని దేశ రాజకీయాలతో పోల్చలేం, కానీ ఇక్కడ ఎలా అయితే శాడిస్టు సైకిల్ ఉన్నారో అక్కడ కూడా శాడిస్టు సైకిల్ ఉన్నారు. వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ అక్రమ ఆస్తుల కోసం ప్రజలను మోసం చేసి, ప్రజలకు అన్యాయం చేసి, యుద్ధాలు సృష్టించి, ఆ యుద్ధంలో కూడా దోపిడీ చేసుకోవడానికి అలవాటు పడి ఇప్పుడు చూస్తున్నాం పాకిస్తాన్ నుంచి నాయకులంతా పారిపోవటం. అట్లా ఆ పరిస్థితి కోసం వాళ్ళు అలా చేస్తారన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. అయితే ఈ విషయంలో నేనేమంటానంటే పాకిస్తాన్ ఇంకొక ఆశ్చర్యకరమైన కంపారిజన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియాలో సైన్యం ఫుల్లీ ట్రైన్డ్ ప్రొఫెషనల్ కమిటెడ్ ఆర్మీ ఇండియా. వేరాస్ పాకిస్తాన్కి వచ్చేసరికి వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ట్రైన్డ్ ఆర్మీ కాదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే పాకిస్తాన్ ఆర్మీ అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతారు, బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు అన్ని బిజినెస్లు చేస్తారు, రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఐరన్ చేసే బిజినెస్ల దగ్గర నుంచి మొత్తం ఎవ్రీ బిజినెస్ వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు ఒక సివిలియన్గా. అంటే వాళ్ళు పూర్తిగా ఎక్స్క్లూజివ్గా ఆర్మీ కమిటెడ్ లాగా కాకుండా అన్ని బిజినెస్లో వాళ్ళే ఉంటారు, అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు. అందువల్ల ఆ శక్తి మన ఆర్మీతో పోలిస్తే తక్కువ అనే విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఆపరేషన్ సింధూర్ గురించి భారతదేశం యుద్ధం మొదలు పెడితే పాకిస్తాన్ పరిస్థితి అద్భుతంగా విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.